తెలంగాణ కళాకారులకు సంబంధించి కూడా కొంతమంది మీద కక్ష సాధింపులు పెట్టేసి వాళ్ళు సాంస్కృతిక సారథి నుంచి తీసేసిండ్రు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది ఒక వాదన అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కూడా ఒక సంస్కృత సారథివి కాబట్టి. అవునన్నా. నిజమా? నిజమే. అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్, కళాకారులకు చాలా గొప్ప మనసుతోటి భారతదేశంలోనే ఎవ్వరు చేయనటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసిండు. అది 550 మంది కళాకారులని, ఇప్పుడు 583 మంది. ఉమ్, అందులో నేను ఒక మైనస్ అయినా. అవును. కేసీఆర్ గారు మైనస్ అయినా అంటే మీరు స్వచ్ఛందంగా తప్పుకున్నావా లేకపోతే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసారు? ఏ కారణం చేత? కరీంనగర్ కథనబేరులో నేను వెళ్ళిన, ఉమ్, అప్పటికి ఎలక్షన్ కోడ్ లేదు, ఏం లేదు. ఉమ్, కానీ సేమ్ టైం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉమ్. ఇందులో ఉద్యోగం చేసుకుంటే చాలా మంది కళాకారులు కూడా కొంత బయట పనిచేసి వేరే పార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా చిన్న డిస్టర్బెన్స్ చేయలేదు, సస్పెండ్ చేయడం జరగలేదు, జీతాలు ఆపడం జరగలేదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే స్టేజ్ ఎక్కిన, కరీంనగర్ ఎక్కడంతో అదే రోజు సాంస్కృతిక సారథి కళాకారుల సదస్సు జరిగింది రవీంద్ర భారతిలో. జూపల్లి గారు వెంటనే టీవీలో చూస్తూ వెంటనే ఇటు నన్ను అటు అయ్యోనివా అవ్వనివా తెలంగాణోనికి తోటి పాలోని అని తేరు విజయక్క అసలు వేదిక మీద పాట కూడా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఎక్కింది అంతే. తేరు విజయక్కని వెంటనే సస్పెండ్ చేసారు. వెంటనే అదేం లేదు, ఏం లేదు. ఆయన మాకు ఇచ్చినటువంటి సస్పెండ్ ఆర్డర్లో కూడా చూపించారు. ఏంది మన టీవీ మాధ్యమాల ద్వారా చూడడం వల్ల మంత్రి గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నాం. అంతే. ఏంటి మరి దాని మీద ఫర్దర్ నేను చూద్దాం ఏం జరుగుతుందో, ఒక 6 నెలల వరకు అయితే అవకాశం ఉంటుంది కదా అని కొంత అవుట్ రైట్లో మొదటి నుంచి కొంత కాంగ్రెస్ వైపు కాకుండా బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి వాడిని. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఎన్నడూ కాంగ్రెస్ వేదికకి పాట వాళ్ళే, బీజేపీ వేదికకి పాట వాళ్ళే. ఉన్నదనంటే బీఆర్ఎస్ పార్టీ, మిగతా ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత భోజన సంఘాలతోటి నా జర్నీ ఉన్నది. ఓకే. కాబట్టి ఇటువైపు ఉండే అవుట్ రైట్ లో పనిచేద్దామని పార్టీకి అటాచ్ అయ్యి పనిచేస్తున్నాం. రైట్. అంటే ఏమన్నా పొలిటికల్ ఎజెండా ఉందా సందీప్ కు? ఏముంటదన్న, ప్రస్తుతానికి అయితే పని చేసుకుంటూ పోతున్నాం. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఉంటది కదా. ఏం లేదన్న, ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ కోసం ఒక కళాకారుడిగా అది మంచైనా చెడైనా, అవతల పార్టీ అవతల ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా అవుట్ రైట్ లో పాటతోనే నా పోరాటం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తానికి ఈ 10 ఏళ్ల పాటు సాంస్కృతిక సారథి విషయానికి వచ్చే వరకు చాలా బ్రహ్మాండంగా నడిచింది, మంచి మంచి పాటలు. సాంస్కృతిక సారథిలో ఈ 10 ఏళ్ల కాలంలో ఆల్మోస్ట్ స్టేట్ టీంలో ఉండే ఎక్కువ కార్యక్రమాలలో నేను, నాతో పాటు ఇంకా అనేక మంది మిత్రులు ఉండి పనిచేశాను. ఓకే. నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే కొంత మా పర్మనెంట్ చేసి కొంత జీతాలు పెంచే ఆలోచన ఉండే. కానీ రీసెంట్ గా మొన్న జరిగిన ఒక మీటింగ్ లో మంత్రి మన పొన్నం ప్రభాకర్ అని ఒక మాట ఏదో అన్నాడంట, 550 మంది ఫలాలని 5,000 మందికి పంచుతాం మేము. అంటే వచ్చే 24,000 జీతంలో ఈ 580 మంది ఫలాలని 5,000 మందికి పంచుతాం, గిట్లుండదు మాదని మాట్లాడిందంట. ఇక కొంతమంది అక్కడిక్కడ పోయిన కాడ కూడా ఈ సంస్థ తీసేస్తామని పట్టించుకోకపోవడం, ఇప్పటికీ శాలరీస్ లో 3 నెలల నుంచి జీతాలు లేవు సాంస్కృతిక సారథి కళాకారులు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలే పడ్డాయి, తర్వాత నుంచి ఇంకా శాలరీస్ లేవు. గతంలో ఏదున్నా 1 or 2 months లో ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేది. కొంత ఇబ్బంది అయితే జరుగుతున్నది, చూడాలి ఎట్లా మరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, కళాకారుల జీవితాలు ఎట్లా మరి తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కనుక ఏమన్నా డిస్టర్బ్ చేస్తే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఈ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఏమాత్రం సంస్థని డిస్టర్బ్ చేసినా మిగతా కళాకారులంతా వన్ సైడ్ కేసీఆర్ గారి వైపు ఉండి మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమైంది. అంతే. ముందు నుంచి కూడా అదే పోరాటం, ఇప్పుడు కూడా అదే పోరాటం. అంతే అంతే. అప్పుడు రాష్ట్రం కోసం పోరాటము. అవును, అప్పుడు రాష్ట్రం కోసం. ఇప్పుడు ఈ పాట కోసం కూడా పోరాటమే చేయాల్సి వస్తుంది చాలా మంది. అవును. ప్రేమరాజ్ అంటే తెలంగాణ మూలాలు, తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి బిడ్డ. ఆయన మాట్లాడితేనే అందశ్రీ ఇలాంటి ఒక పెద్ద మనిషి అంత పెద్ద మాట మాట్లాడండి. అవును. ఇంకా వేరే మాట్లాడితే ఎడబడతా అంత పోరం కాడికి వచ్చినాము. సరే, ఇదంతా అయిపోయింది. మొత్తానికి నీకు మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఈ ఎలక్షన్స్ ముందు, ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ముందు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ గారికి సంబంధించి బస్సు యాత్ర ప్రతి సభలో ఉన్నావు. ప్రతి సభలో అంటే మేము కూడా దాంతో ట్రావెల్ అయినాం, మీరు కూడా ట్రావెల్ అయినరు, అందుకు దగ్గర చూసిండ్రు. ఎట్లా ఉంది జన స్పందన? మంచిగా ఉందన్న, బాగున్నది. నాకు తెలిసి భారతదేశంలోనే ప్రభుత్వం ఏర్పడినాక 2 నెలలు 3 నెలలు 4 నెలల లోపు ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఒక 2-3 ఏళ్ల తర్వాత కొంత ఏమైనా అనిపిస్తుంది. కానీ ప్రజలు ఇప్పటికే, నేను బస్ యాత్రలో చాలా అన్ని యాత్రలు తిరిగిన, సార్తో పాటు అన్ని జిల్లాలు పార్టిసిపేట్ చేసిన, స్వచ్ఛందంగా తరలి వచ్చారు చాలా ఏరియాలలో. నీకు మహబూబ్ నగర్ లోనైతే అసలు విపరీతమైన పబ్లిక్, వరంగల్లో అదే పరిస్థితి.
ఖమ్మంలో కూడా అదే పరిస్థితి కదా, ఖమ్మంలో కూడా. విపరీతమైన జనాలు అయితే బాగా వచ్చిండు. సరే ఇప్పుడు ఏమంటారు, మొత్తానికన్నా తెలంగాణ అస్తిత్వానికి సమస్య వచ్చి పడింది, సంస్కృతి సాంప్రదాయానికి సమస్య వచ్చి పడింది. అంటే ఒక విజన్ లేదు. మా అందరి బాధ ఏందనంటే ఎవరు దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసింది, ఎవరు దీనికి ట్యూన్ చేసింది అని అంటే భవిష్యత్తులో ఒక ఆంధ్రోళ్ళ పేరు చెప్పుకోవడం ఎందుకు, మన తెలంగాణలో పేరు చెప్పుకుంటే బాగుంటది కదా. తెలంగాణ అంటేనే పాట, తెలంగాణ అంటేనే ఒక ఏమంటారు, ఒక వినసొంపైనటువంటి జానపదం. ఇట్లాంటి దానికి కూడా అస్తిత్వం లేకుండా చేస్తానికి కరెక్ట్గా ఈ ప్రభుత్వం చేస్తుంది అనడంలో న్యాయం అయితే ఉందంట ఖచ్చితంగా. 100% తప్పు అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు. మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో సూచనలు ఇస్తున్నారో, పొద్దున్న లేస్తే అద్దంకి దయాకర్ అనేది ఈ పాట విషయంలో కొంత ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. కొంచెం సినిమాలో తిరుగుతున్నాడు కదా పెద్ద మనిషి. తిరిగినంత మాత్రాన ఆయనకు తెలంగాణ కళాకారులు ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది ఏంది ఇదంతా తెలుసు కదా. కొంత మా సలహాలు ఇస్తే బాగుంటది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ కవుల గురించి తెలియదు, తెలంగాణ సాహిత్యం మీద కూడా పెద్దగా పట్టు లేదు. పాటలో మార్పులు చేర్పులు అని అంటున్నారు, పెద్దగానైతే పట్టు లేదు. మరి ఏం మార్పులు చేస్తారో చూడాలి. దశాబ్ద ఉత్సవాలు జరుగుతాయి రేపు 2వ తారీఖు, ఒకటే రోజు, ఎక్కువే ఉండవు. ఏమైనా వచ్చిందా మరి మీ కళాకారులకు? మీరు ఉద్యమకారులు, ఉద్యమం నుంచి ఉన్నోళ్ళు అందరు ఉద్యమకారులను పిలిపించేసి భారీ ఎత్తున సత్కరించుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఉద్యమకారులు అంటే నిన్న మొన్న ఒక పేరు ఏమి వింటున్నామంటే అన్న, కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారితో పాటు ఈటల రాజేంద్ర అన్న, కొంతమంది పేర్లు చెప్తున్నారు. అందులో బండి సంజయ్ పేరు కూడా వస్తుంది. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమం లేడు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? బండి సంజయ్కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. అవును, కానీ మరి ఆయన పేరు కూడా వస్తున్నది. మరి వీళ్ళందరూ సన్మానిస్తారంటారా? సన్మానాలు ఎవరి సమక్షంలో? సోనియా గాంధీ గారి సమక్షంలో. ఇప్పుడు ఎందుకు సోనియా గాంధీ గారికి ఇప్పుడు అంటే ఆమె మీద ఎందుకు అంత దశాబ్దోత్సవాలు అత్యంత ఎక్కువ ప్రియారిటీ? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే తెలంగాణ ఇచ్చింది మేమే, ఇక్కడ కొట్లాడింది ఏం లేదని మాట్లాడుతున్నారు. కానీ ఇచ్చింది అనడానికంటే ముందు దగ్గర ఇక్కడ 1000 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. మరి అది కూడా ఒకసారి మనం అది చూసిన తర్వాతకి ఆలోచించాలి కదా. అవును, అదే అంటున్నా. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది ఎలిజబెత్ రాణి అయితే మరి స్వతంత్రం వీళ్ళందరూ గాంధీ ఏం చేయలేదా? వాళ్ళు స్వతంత్రం చేయలేదా? స్వతంత్ర పోరాటం చేయలేదా? చేసిరు పోరాటం చెప్పితే తెలంగాణ ఎందుకు వచ్చింది? ఎలిజబెత్ రాణి దేశానికి స్వతంత్రం ఎక్కడిది? ఇప్పుడు ఈ వాదన ఇట్నే ఉంది కదంట. అంటే వీళ్ళకు ఒక అది లేదు, ఒక విజన్ లేదు. ఇచ్చిన వాళ్ళు గొప్ప. ఇప్పుడు వాళ్ళ సమక్షంలో ఈ దశాబ్ద ఉత్సవాలు జరగాలి. నేను ఏమంటున్నా అంటే అసలు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో లేరు. తెలంగాణ విద్యార్థుల మీదకి తుపాకీ పట్టుకొని పోయింది రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఎట్లా తెలుస్తుంది, తెలంగాణ చరిత్ర గురించి ఎట్లా తెలుస్తుంది, తెలంగాణ సాహిత్యం గురించి ఎట్లా తెలుస్తుంది? ఒక 50 పాటల పేర్లు చెప్పమనంటే కేసీఆర్ గారితో పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం చెప్తారు. ఆ పాట పేరు చెప్తారు, పాట రాసింది చెప్తారు, పాట వాడిన వాళ్ళ పేర్లు చెప్తారు. అవును, రేవంత్ రెడ్డికి ఒక్క పాట గురించి అయినా తెలుసా? తెలుసు. ఏదో అంటే సెంటిమెంట్ తోటి నేను రాగానే ఒక దళిత భోజనం రాసినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతం చేసిన సానుభూతి కోసం తప్ప దాంట్లో మళ్ళా బయట నుంచి తీసుకొచ్చినటువంటి దాంట్లో సానుభూతి ఏముందన్నా? ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందశ్రీ అని అనుకున్నాం ప్రజలు. మనం అంటున్నాం రేపటి నుంచి ఏం చేస్తారు, కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ కనుకాడికి పోతుంది. ఎందుకంటే ఒక గ్లోబల్ వైజ్ గా కొంచెం అది ఉంటుంది కాబట్టి అస్తిత్వం పోతున్నట్టే కదా. అందశ్రీ లాంటి పేరుని ప్రపంచ స్థాయిలో మళ్ళొకసారి మాట్లాడుకోకుండా ఉండడం కోసమే కీరవాణి అనే ఒక ఆంధ్రకు సంబంధించినటువంటి సంగీత దర్శకుని తీసుకొచ్చి రుద్దుతున్నాడు. చారిత్రక తప్పిదం ఇది. రేపటి భవిష్యత్తులో అందరు చెప్పుకునే పేరు కూడా కీరవాణిదే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం కూడా అట్లే చేస్తారు. ఆల్రెడీ చేసి ఉన్నదన్న. నేను అదే అంటున్నా, ఉద్యమకారులకు అండగా పెట్టుకొని, ఉద్యమకారులను ముందు పెట్టుకొని, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం లేదు ఇప్పుడు. అక్కడ కోదండరామ్కి అదే జరిగింది. ఎమ్మెల్సీ అనేది నోట్ల బుక్ పెట్టేసి మళ్ళీ ఏమంటే కక్కిచ్చేసి అదే అటు అద్దంకి దయాకరణ అయితే పాపం ఇక సొంత జిల్లాలకే అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక్కడ అందశ్రీ గారికి ఇదే పరిస్థితి. ఇట్లా అయితే మరి ఎందుకు ఇట్లా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి అయితేనేది తెలంగాణ ఉద్యమంతో ఉన్న వాళ్ళందరినీ ప్రభని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ గుమ్మేసి. అందుకే మేము ఒక పాట చేసినాం, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఈ సందర్భంగా మా కోసం 2 లైన్లు. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతుండ్రు. వద్దురా అరెరరే వద్దురా అరెచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. రైతు బంధు రానే లేదు, దళిత బంధు లేనే లేదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే,
చెరువును నింపింది లేదు, కరువును ఆపింది లేదు, వరగన్లా వానబడితే వచ్చి చూసి నోడెలేడు. కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు, కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు, అడగబోతే లొల్లి పెట్టి అడ్డగోలు తిడుతున్నారు. వద్దురా అరరరె వద్దురా బరచల్ వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెండ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు. మాసమైన ఇయ్యలేదు ఈ మోసకారి కాంగిరేసు, మాట దప్పి కూసున్నది. వద్దురా అరరరె వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన వద్దురా నాయన. ఈ పాట మొన్న సార్ బస్ యాత్రలో చాలా అద్భుతంగా మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి సంబంధించి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దాంట్లో ఉన్నాయి కాబట్టి